హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈసారి నా 2 ఎకరాల పొలంతో డ్రమ్ సీడర్ తోటి వేసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే అది కూలోళ్ళు సరైన టైంకి రాకపోవడం, ఒక్కొక్క కూలోళ్ళకి 400-500 ఇచ్చుకుంటూ నాకు 2 ఎకరాలకు ఒక 10,000 రూపాయల వరకు కూలోళ్ళకి ఖర్చు అవ్వడం వల్ల ఈసారి నేను డ్రమ్ సీడర్ తోటి వేద్దామని అనుకున్నాను. నేను ఎంచుకున్న విత్తనం పేరు, నేనైతే చిట్టి పొట్టి విత్తనం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. గత మూడు సంవత్సరాల నుండి అదే వాడుతున్నాను. పంట అయితే బాగానే వస్తుంది. కాబట్టి ఈసారి కూడా చిట్టి పొట్టిని ఎంచుకోవడం నాకు చాలా మంచిది అనిపించింది. అన్ని సన్న రకాల్లో మా సైడు చిట్టి పొట్టే ఎక్కువ వేస్తారు. ఇంకా దాని గురించి అంటే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఒక కట్ట ప్రస్తుతానికైతే వేసుకున్నాను. ఇంకా నాకు 2 ఎకరాలు కాబట్టి 2 కట్టలు అయితే వేసుకున్నాను. ఇంకా 15 రోజుల తరువాత ఒక 20 కేజీల యూరియా మరియు ఒక 20 కేజీల డిఏపిని వేసుకోగలరని నాకు చాలామంది సూచనలు చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం అయితే వేసాను. ప్రస్తుతానికైతే నీళ్ళు అన్నీ పోగా బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఎక్కడెక్కడో చిన్న తప్పులు అయితే చేశాను అనిపించింది. ఇంకా దున్నకం, ఇంకా నీళ్ళ మడి అయితే బాగా మనము తీసుకొని మరి వేయాలి. నేనైతే నీళ్ళు లోపల పెట్టి వేసాను కాబట్టి కొంచెం దాని మీద వండ అనేది పడేసరికి ఆ ఇత్తనాలన్నీ అది దానిపైన ఒకటి వచ్చి ఒకటి రాకపోవడం ఛాన్సెస్ అయితే ఉంటుంది. కానీ మన ముందు దున్ని ఒక రోజు ఆపినా కూడా మరుసటి రోజు ఆ డ్రమ్ సీడర్ తోటి వేయించుకున్నాను. అయినా సరే అది వండ అనేది అది దాని మీద కూర్చోక మళ్ళీ దాని మీద వచ్చేసరికి కొన్ని ఇత్తనాలు అయితే చాలా వరకు ఇదైనాయి. ప్రస్తుతానికైతే పంటని చూద్దామని వేశాను. నాకుండే 2 ఎకరాల్లో అయితే 2 ఎకరాలు అయితే డ్రమ్ సీడర్ తోటి అయితే వేశాను. బాగానే ఉందనిపించింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని నేనైతే తుకం ఇంకా పక్కన పోసుకున్నాను ఏదైనా అయిందంటే.